ఏంద్ర నువ్వు అంటే నా గురించి నీకే అవసరమా? అసలు ఇలా చేస్తూ ఉంటే రాదా చిరాకే నువ్వు నా ప్రాణం అని బ్లెండర్ లాని పెండే తీస్తా గ్రైండర్ లా నిన్ను పచ్చడి చేస్తా. చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే చచ్చిపోతావురా. Audio Jungle. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే అమ్మాయి డ్యాన్స్ చేస్తా అంటే మిద్ది పైన ఎక్కి మనోడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది. సో ఎట్లా తిట్టుకున్నారు ఏం కథ అనేది వీడియో మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్, టాటా. మీ నిమేష్ చౌదరి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఆడాడు మేరే మన 3 రోజులు వేరే ఊర్లారు మొత్తం అంతా డబ్బులు ఇస్తారు, మన నేను ఏర్పడ్డా సరిపోతా. డబ్బులు ఇస్తారు, మన నేను ఏర్పడ్డా సరిపోతావా? ఏం బజార్ ఉంది అంటున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు అంటే ఇంత వచ్చుకుంటాను కడతాను కదా. ఏంది కదా మరి ఏంది నువ్వు? అసలు మర్యాద ఊర్లో మర్యాద ఉన్నిద్దామనుకుంటా అనుకుంటా నువ్వు. అసలు మర్యాద ఊర్లో మర్యాద ఉన్నిద్దామనుకుంటా అనుకుంటా నువ్వు. ఏందా అసలు ఏంది నువ్వు? ఏం చేస్తాను మొత్తం అంతా చేస్తానంటాడు పక్కన ఏమన్నా నీ ఇష్టం కాదడా. నువ్వు నిలిపేది కాదు, మీ ఊర్లో వేసుకొచ్చాడమని ఇప్పుడు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదే అదే నా డాన్స్ ఇష్టం కూడా నేను వేసుకుంటా. నువ్వు చిల్లర చేద్దాం ఈ బాబా చేస్తాను మొత్తం ఆడపిల్లలు చేస్తాను. మనం ఇద్దరు ఎక్కి మేడలు ఎక్కేస్తానా? నేను ఎప్పుడు మిద్దిలేకి చూడలే, నువ్వు చూసినావా? నేను ఎప్పుడు మిద్దిలేకి చూడలే, నువ్వు చూసినావా? అందుకే చూడలేదని చెప్తానా. మళ్ళీ వాళ్ళు చేస్తాను రేపు నీకేం తెలుసు? నువ్వు చెప్పింది ఎందుకు నువ్వు చేస్తాను మళ్ళా నువ్వు నేను చెప్పి అసలు నువ్వు అసలు డాన్స్ ఎందుకు చేస్తానో ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? అసలు వేయకూడదు. నాకేం పొద్దా నువ్వు అర్థం కాదు. నీకేమో ఊర్లో పోయి వేసుకొని పోయి తరమైతే పోయి వేసుకోపోయి ఏంది అసలు మర్యాద లేకుండా పోతాను. నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. ఉండి రోజు కానీ ఏంది నువ్వు రేపు పొద్దున వేసుకున్నా నా క్రాక్ కాదు నేనైతే బాగుంటాను. నా క్రాక్ కాదు నేనైతే బాగుంటాను. 10 రూపాయలు ఉంది, చిప్స్ తెచ్చుకుంటా. నువ్వు ఊరినాడు చిప్స్ రాలిపోయి తెచ్చుకుని కానీ మధ్యలో పెట్టి 10 రూపాయలు లేదు కానీ ఇంత బిల్డప్. అది నా లోపల 10 రూపాయలు లేదు కానీ ఇంత బిల్డప్. అది చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. పద్ధతిగా ఉండు. డాన్సులు డాన్స్ ఆడేదాని పద్ధతికి డాన్స్ ఆడేదాని పద్ధతికి ఏ అసలు పద్ధతిగా డాన్స్ వేయకూడదు. తెలుసా ఆడపిల్ల ఎట్లా క్రమశిక్షణగా ఉండాలా? నీకు రాదా డాన్స్? డాన్స్ ఇట్లా ఊగుతావు కదరా రే. నేను తాగితే తాగుబోతున్న చిల్లర డాన్స్ అంటే నేనంటే వేసినప్పుడు ఎవడు లేడు. మళ్ళా బస్ స్టాండ్ కాడ, రైల్వే స్టేషన్ కాడ వేస్తున్నప్పుడు ఎంత చిల్లర ఏరుకునేవాడు వేసినప్పుడు స్టెప్స్. వేస్తున్నప్పుడు ఎంత చిల్లర ఏరుకునేవాడు వేసినప్పుడు స్టెప్స్. చూడు చిల్లర ఏరుకునేవానికి ఇంత బిల్డప్. పోవట్లేదా? తిట్టాల్సిన తిట్టారుగా ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. బస్ స్టాండ్ చిల్లర ఎవడొస్తున్నా ఏ బాబా నేను మాట్లాడుకో. బస్ స్టాండ్ దగ్గర చిల్లర నువ్వు అట్లా కాదు. నువ్వు డాన్స్ చేయకూడదని నీకు మర్యాద సర్వనాశనం చేస్తాను. నీ ఫ్యామిలీ ఇట్లా పోయి ఆడతారా ఎవడైనా పోయి? మన ఇంట్లో మన ఇంట్లో మొత్తం
బాలేదా ఇది మంచి పద్ధతి కాదా ఇది బాబు బాగా డాన్స్ చేస్తాడు అనుకుంటారు. పెళ్ళి అయితే ఏమన్నా ఎవరికి పెళ్ళి అయితే రేపు నాకైతే నీకైతే ఆగో డాన్స్ చేసా ఉన్నావు, నీకైతే ఆగో డాన్స్ చేసా ఉన్నావు. మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? నీకు పెళ్ళి అయితే నువ్వు ఆ బాబు వేసుకోబోడు డాన్స్. నాడా రేపు పొద్దున అంటారు ఏంద్రా పాప ఇంత ముందు డ్యాన్సులు వేసా నమ్మ పిట్టి డ్రెస్సులు వేసా జీన్స్ వేసా మా మాటకు వచ్చి తాగోతాడంటే ఏమంటుంది ఇంకా అమ్మ సో ఉంటుందని అట్లా భావం చేసుకోవద్దు, అట్లా భావం చేసుకోవద్దు అంతే కదా. నీ డాన్స్ మీద ఇష్టం లేకపోతే డాన్స్ ఇష్టం, డాన్స్ చేసుకో. నీకేం చెప్పినా నేను డాన్స్ చేస్తా. ఒకసారి ఫిక్స్ అయినాక వేరే వేరే నేను వెతికే దారుల్లో అడ్డంకులన్నున్న నాడుగు నీ జాడకే ఇక్కడ ఒకసారి ఫిక్స్ అయిన అనుకో ఇంక డాన్స్ వదలను సరేనా? గుర్తు పెట్టుకో. నువ్వు డాన్స్ ఆడేది పద్ధతి కాదు, నువ్వు డాన్స్ ఆడేది పద్ధతి కాదు. ఏం పద్ధతి కాదు? 2 రోజుల నుంచి చేసినావు కూచిపూడి భరతనాట్యము అబాబు నేర్చుకుని తప్పు అంటావు. తప్పు కాదు, నీ తప్పు అని నేను అంటాడు. అప్పుడు ఉన్నట్టు ఉంటాయి, ఇప్పుడు వచ్చి నా ఇంటికి వస్తాను కూడా నీళ్ళాడుంది అడిగేసారు నీళ్ళాడుంది అడిగేసారు ఏది కడిగేసేలా పోయి కింద పోయి సామాన్లు కడిగేసే పో. నువ్వు రాజులు తాగి వేసే స్టెప్పులు కంటేనా ఇవి? నువ్వు రాజులు తాగి వేసే స్టెప్పులు కంటేనా ఇవి? ఏం చేసినా అంటే ఏంటో చేసిన అడగలేదు. నువ్వు తాగి అంటే పెద్ద ఫుల్ బాటిల్ ఎత్తుకుని ఇంటి ముందర వచ్చి లోపలికి నువ్వు అవన్నీ ఊక్కుంటా, ఇంటి ముందర వచ్చి లోపలికి నువ్వు అవన్నీ ఊక్కుంటా. అది ఊక్కుంటా కాదు అప్పుడు మర్యాదలు పో. చేసిన ఎవరు తాయి ఊక్కుంటే బాటిల్ పట్టుకొని వచ్చింది మర్యాద పోలేదా? తాయి ఊక్కుంటే బాటిల్ పట్టుకొని వచ్చింది మర్యాద పోలేదా? ఈడు నుంచి స్టార్ట్ చేసిన స్టార్ట్ అంటే ఇంటి ముందర ఎవరైనా మందు తాగే స్టార్ట్ చేస్తారా? ఇంటి ముందర బాటిల్ ఎత్తిరాడంటే ఇప్ప, ఇంటి ముందర బాటిల్ ఎత్తిరాడంటే ఇప్ప. నేను మందే తాగలే ఊరిన మళ్ళీ ఇప్పుడే కదా మందు తాగినాను అని చెప్తున్నావు. నిలుపు నువ్వు నిలుపు నువ్వు నిలిపే నీ డైలాగ్ మాత్రం నిలిపే రాదు ఇంకా. నీ బండి కదలదు కదా అందుకు. బండి ఏంటి కదల్లో మొత్తం అన్ని కదులుతాయి. మూస్తావా నిన్ను డాన్స్ చేస్తా. అది నా ఇష్టం, నువ్వు చెప్పడానికి అవసరం లేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇంకా నీ మాట వినేది లేదు. చూడమ్మా వాడు డాన్స్ లో చాలా బాగా చేస్తాడు. చూడమ్మా వాడు డాన్స్ లో చాలా బాగా చేస్తాడు. ఒక్క స్టెప్ వేసి చూపి అబ్బా భయపడి చచ్చిపోతుంది. ఒక్క స్టెప్ వేసి చూపి అబ్బా భయపడి చచ్చిపోతుంది. నువ్వు ఇప్పుడు చెప్తాడు ఆ బావకి డాన్స్ నువ్వు ఎట్లేస్తావు తెలియగా, నీకు డాన్స్ తెలియక ఏమైనా తక్కువ చేస్తారేమో అనుకుంటాను. ఒకసారి అది చేతులు పెట్టి పల్టీ కొట్టే స్టెప్ చెప్పేది నువ్వు బాడీ ఉన్నదా? మళ్ళీ ఊతే ఒకసారి ఏ చూపేది పల్టీ కొడతాడు. ఆ పల్టీ కొట్టోసారి అప్పుడు ఇంత ముందు ఒకసారి కొట్టిన పల్టీ మళ్ళా వారం లేలే అదే మూతుగోలు రాలుకొని ఉంటాడు. నాడాలి అదే మూతుగోలు రాలుకొని ఉంటాడు. నాడాలి చేసి ఆ బాబు చేస్తే ఆ బాబుకు తెలిసి వస్తుంది. ఓహో డాన్స్ రాక అంటాడు అనుకున్నా డాన్స్ వచ్చి చూసినా వారం 10 రోజులు పండుకోండి ఓసారి ఇట్లేసి, వారం 10 రోజులు పండుకోండి ఓసారి ఇట్లేసి. నడల గురించి ఏమనుకుంటున్నారా మీరు? నడాలని ఇరిగిపోయి ఆ డాక్టర్ దగ్గరికి ఎత్తపోయి ఆటోలు వేసుకొని పోయి అవన్నీ వద్దు, అవన్నీ వేస్తే రికార్డులు వస్తాయి. అందుకని బయట రికార్డులు సాధిస్తా అనుకో. హాస్పిటల్లో దండి తీసినాంలో రికార్డులు రిపోర్ట్లు, హాస్పిటల్లో దండి తీసినాంలో రికార్డులు రిపోర్ట్లు. రికార్డింగ్ డాన్స్ చేస్తావు నాకే తెలుసులే. రికార్డింగ్ నువ్వు ఎట్లా అనుకో, నీకు ఎప్పుడు అదే కదా. నువ్వు రికార్డింగ్ డాన్స్ కదా అంటాడు. రికార్డ్ కాదు, రికార్డులు వస్తాయి పగిలిపోతాయంటారు. చెయ్యి ఆ బాబు చూడండి మంచిగా వస్తాయి అని చెప్పి ఆడ వాళ్ళు వేస్తా అంటే వాళ్ళ దగ్గర వేసేది కదా. మీరిద్దరు ఇంత అంతే అర్థం చేసుకోండి. నా టాలెంట్ ని గుర్తించలేదు, నా టాలెంట్ ని గుర్తించలేదు. నేనంటే చూసినా ఏమంటే 2 స్టెప్పులకి నడాలి ఇరిగింది. చిరంజీవి అమ్మడో లెట్స్ డు కుమ్ముడు పక్షిమాతం వచ్చినట్టు చేస్తావు. ఇదొకటి పక్షిపాతం కాదు అసలు మీరు ఎట్లా ఇట్లా పోతాను తొండా బిక్కి మీరు స్టెప్ నమ్మ స్టార్ వేసినప్పుడు ఎట్లా స్టెప్ నమ్మ స్టార్ వేసినప్పుడు ఎట్లా ఆ టైప్ మెగాస్టార్ ఇంకోటి చూపి మెగాస్టార్ చూపి అది ఇదొక స్టెప్. ఏమది బజే రే డోలు బజే
డోలు బజేరే అదేనా ఫిక్స్ వచ్చి ఇట్లా తనలా ఫిక్స్ బీగాలు. అదేనా ఫిక్స్ వచ్చి ఇట్లా తనలా ఫిక్స్ బీగాలు పెడతారులే అదే వణికినప్పుడు అది నీ వద్దు అదే అని మీరు అది కాదు ఇంకా మళ్ళా ఇంకా చూపిస్తాం మళ్ళా ఇంకోటి చూపి మళ్ళీ అదేనా పుష్పం బీగాలు ఏమైనా కట్టుంటే చూడు అబ్బా మొబైల్ అన్న పెట్టు చేతిలో నాగిని 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 ఆ పాప ముందర కొద్దిగా బిల్డప్ గా మైకిల్ జాక్సన్ లేకపోతే ఏదైనా పాప అవన్నీ ఒకటి కుష్ఠరోగం ఒకటి ఫిక్స్ ఒకటి పక్షమాతం అన్ని వస్తున్నాయి ఏ దాంట్లో హిపాప్ తెలుసా నీకు పిపాప్ చెప్పి పబ్జి ఇదే పిపాప్ అప్పాప చేయాలా చెయ్యి అప్పప్పు ఇట్లే నడాలి బెండి పై నుంచి కొడతావు కదా పల్టి అది కొట్టు కింద దొరలాడతారు సన్న పిల్లోడు ఇసుకలో ఆడుకున్నట్లు పై నుంచి కొట్టినది మరి చెయ్యి పెట్టి రివర్స్ కొట్టు అందుకే చెప్పే తేడా అని అందుకే ఊరికే కదా తేడా కాదు నువ్వు వాడు చేసే డాన్స్ ఏమో ఇది కదా అది కాదు వేస్తాం వాళ్ళ మెయిన్గా నువ్వు వాడు చేసేదేమో ఈ డాన్స్ అది కాదు అది కాదు మంచి ఇట్లా ఎవడేస్తాడు మరి ఇంత ఆర్య సినిమాలోది అట్లా అబ్బాయిలు ఎగిరి ఆర్య సినిమాలోది ఆర్య మై లవ్ ఇస్ ఈజ్గో మై లవ్ ఇస్ గో ఆరిలా పాటన ఉంది అసలు ఏదోలే వీడియో మై లవ్ ఇస్ గో చేయందు ఇట్లా కట్టు సరిపోయినాయి దొడ్డిగాలకి చేద్దాళ్ళకి తీసుకో మై లవ్ ఇస్గో పోయిందే డాన్సర్ నా కొడుకు నేనే నేనే మూసుకొని కూర్చున్నా నువ్వు బద్దలు చేయలేదు చూస్తావా అసలు బజార్ నువ్వు తాగిన మత్తులు ఏం మాట్లాడుతున్నావు ఇది బజారా సమాజంలో ఏమన్నా బజారే కదా నువ్వు ఎట్లా చేసినావు ఇప్పుడు బజార్ నేను బజార్ నువ్వు ఎట్లా వేసి నువ్వు చూడు బజార్ నువ్వు ఎట్లా వేసి నువ్వు చూడు ఇస్ గో ఏందది ఐ లవ్ ఇస్ గో ఎవరు స్టెప్లు ఏమని అలోడ్ ఫిట్స్ స్టెప్ స్టెప్ పంగల్ స్టెప్ ఏడు బాబు పంగల్ స్టెప్ ఏడు బాబు ఏ కైరల్ గురించి చెప్తాను స్టెప్పులు ఎవడైనా కానీ యా డాన్సర్ లో కానీ మొత్తం కొరియోగ్రఫీ కూడా వేయలేడు అట్లా చేసినాడు మళ్ళా కొరియోగ్రఫీ జియోగ్రఫీ జియోగ్రఫీ అసలు ఇంత టాలెంట్ పెట్టుకొని బయటకి జనాల్లోకి అసలు నేను చూపించుకోలే లోపల మై ఎంత ఒడుచుకొని లోపల పెట్టుకుంటే మీరు మారండమ్మా నన్ను మార్చడానికి ట్రై చేయొద్దండి మొత్తం ఈ బాబా చూపిస్తే ఎట్లా అదే బయటికి పో ఇంక నాకెట్లా బయట చేసే చిల్లర వద్దు అందుకని నువ్వు వాడు గుడి చెప్పుడు లేకుండా చేసుకుంటారంటారు డాన్స్ నువ్వు డాన్స్ అవన్నీ అద్దా వాంతో అసలు గెలకద్దాను నేను అదే ఆడే తెలిసిపోతాడు అది అది పాము పొల్లడ్డాలు ఇవన్నీ వాడి నుంచి వస్తాండి ఆలోచనలు ఈ స్టెప్ కూడా వచ్చా నీకే అది ఏంది ఇదేంది ఇదేందా ఇదే నాకు రాదులే కానీ అవన్నీ ఎవరైనా రాకేష్ మాస్టర్ ఇదే సరేలే రాకేష్ మాస్టర్ నీకు ఆయననా మాస్టర్ మళ్ళీ ఇంకేమని సరేలే కానీ ఆ బాబు డాన్స్ చేసుకుని మనం బలం రా ఏం డాన్స్ చేస్తాదరా ఏంద్ర నువ్వు అంటే నా గురించి నీకే అవసరమా అసలు బజార్ లో బజార్ ఆడేది మన ఇల్లు మన ఇల్లు బజార్ లో చేసినావు నువ్వు చూసుకోవాలి చిల్లర నా కొడుకా ఇట్రా నీ మీద నాకు ఎప్పుడు నీ క్యారెక్టర్ చూసాను చెప్పినా
నీకు ఇప్పుడు డాన్స్ చేసే వాళ్ళు నచ్చదా? నచ్చదు కాదు వేయకూడదు, నచ్చదు కాదు వేయకూడదు. వేస్తే వేస్తే బాగుండదు, చెడిపోతాయి. మా చెడిపోలే, మా మర్యాద వద్దు, మా సమాజంతో పని లేదు, నీ మర్యాద మా సమాజంతో పని లేదు. నీ మర్యాద నీకు సంబంధం ఉంటే నువ్వు చేసుకుంటావు, నువ్వు బజార్కాయ నువ్వు. నీకు సంబంధం ఉంది కదా బజార్తో? నాకు బజార్తో మొత్తం సమాజంతో పని ఉంది, నాకు పని ఉంది కదా. మళ్ళీ ఈడు ఉండదు, వెళ్ళిపో. ఏడుకుంటు సమాజంలోకి కలిసిపో. ఈడు ఉండదు, మాట ఎందుకుంటావు? పరువేం పోదులు వెళ్ళిపో, నీ పరువేం పోదులు వెళ్ళిపో. నువ్వు మాట్లాడుతురు నిలుపో, నీ పరువు ఎడ ఏం పోదు. అందుకే నువ్వు వెళ్ళిపో. నువ్వే కాబట్టి నీకు నాకు ఏమైనా సంబంధం ఉందిరా? నా పరువు సంబంధం ఉంది కాబట్టి ఇంత కొట్లాడుతాను, ఇంత చేస్తాను, ఇంత రావాణి చేస్తాను. సరే అని చల్లబడవే మోసి పిశాచి. సంబంధం లేనప్పుడు నువ్వు వెళ్ళిపో. సరే నువ్వు అంటే నచ్చలేదు లేదంటమ్మా, ఇష్టం లేదంట, డాన్స్ చేసేది నీకు అదే కావాల్సింది. డాన్స్ చేసేదే కావాలి నాకు, డాన్స్ చేసేదే కావాలి నాకు. నీకు నచ్చిన పనులు ఏమి వద్దు, నీ మంచిగా డాన్స్ రాని పాపని చూసి నేను పెళ్లి చేస్తాను నీకు. వచ్చినాక చేస్తారు, రాకపోతే చేయకుండా ఉంటారు. ఇప్పుడు అలా కాలడి వచ్చు, డాన్స్ చేయకుండా అయితే డాన్స్ నా ఇష్టం, నా డాన్స్ నేను వేసుకుంటా. విడిపోతే నా డాన్స్ నువ్వు డాన్సులు అవన్నీ ఊగే ఉంది కాబట్టి ఏంటా ఏమైనా అంటా. నువ్వు నా ప్రాణం అని నువ్వు నా లైఫ్ లోకి వచ్చి ఎంత చేస్తున్నావు? నువ్వు నోరు మూసుకొని పోతావు, పోగా నా లైఫ్ లోకి రప్పించుకుంటా. నేను రాను కదా. అసలు ఆడకూడదు, ఆడద్దు, అసలు ఆడకూడదు, ఆడద్దు. నా దగ్గర అంత టాలెంట్ ఉన్నా కూడా ఎవరి దగ్గర అంతే. చూపించుకోవాలి, చూపిస్తాను చూపించుకోవాలి, చూపిస్తాను. నువ్వు ఎప్పుడు నీకు ఆ మాట తప్ప ఇంకేం రావు. ఆయనకి వాని మధ్యలో లాగేస్తావు, నువ్వు తేడాగా అంటావు. మధ్యలో లాగేస్తావు, నువ్వు తేడాగా అంటావు. అంతా మీ వ్యాపారాలు. ఏమలే నేను నువ్వు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నువ్వు చెప్పి నువ్వెవడురా చెప్పేకి, నువ్వెవరు అసలు నువ్వెవడురా చెప్పేకి, నువ్వెవరు అసలు ఆపేకి డాన్స్ చేయకూడదని? ఏంది చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ తెలిసింది. ఎవరు తెలిసింది? ఇచ్చిన బిల్డప్ చాలు. మొత్తం కాలి వాళ్ళకి, కాళ్ళ వాళ్ళకి ఏం తెలుసు? అన్ని నీది వాడిని తెలుసు. కాళ్ళ బయటికి పోతే నీ గురించి అసలు ఎట్ట చెడుగా చెప్తారు తెలుసా? బయటికి పోతే నీ గురించి అసలు ఎట్ట చెడుగా చెప్తారు తెలుసా? ఆడందుకే పోడు, వాడందుకే ఇంట్లో బయటికి కదలడు, గడి తీసుకొని ఇంట్లోంచి బయటికి రాడు. తెలుసు వాడికి. ఎవడు ఈ సమాజంలో ఎవడు మంచిగా చెప్పేవాడు ఎవడు ఉండడని నీకు చెప్పిన. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎవరో మంచి చెడ్డోడు చూపించేకే మంచి చెప్పే వాళ్ళు సమాజంలో ఉండరు కదా. తప్పే చూస్తారు కానీ మంచులు ఎవరికో చెప్తాడు లెమ్మను డాన్స్ చేసి, ఎవరికో చెప్తాడు లెమ్మను డాన్స్ చేసి, మీకే చెప్తాను. మళ్ళీ ఆడి చూస్తున్నావు ఆడు. నాకు రేపు డాన్స్ క్లాస్ ఉంది, పోవాలి నేను. ఇంకా స్కూల్లో మాకు ఫంక్షన్, స్కూల్ అంటే నా కాలేజ్ ఇంకా ఫంక్షన్ పోవాలి. ఆడ కూడా ఏమైనా కూల్ డ్రింక్లు ఇచ్చేకి పిలిచబోమ్మా, ఆడ కూడా ఏమైనా కూల్ డ్రింక్లు ఇచ్చేకి పిలిచబోమ్మా. ఖాళీగా ఉన్నాడు సార్ వాళ్ళ కూల్ డ్రింకులు టీలు ఏమైనా ఇచ్చేకి. నువ్వు మర్యాద తీసుకుని నువ్వే ఎవరన్నా చెప్పడానికి మర్యాద గిరాద అంటే నువ్వు నోరు మూసుకొని పోతావు. పోవా బ్లెండర్ లా నీ పెండే తీస్తా, గ్రైండర్ లా నేను పచ్చడి చేస్తా. నేను కూడా మళ్ళా ఏదిరా నీవు, ఏదిరా నీవు, ఏం రా నీవురా? ఫోన్ చూసినావా? ఏం రా నీరు, 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 ఏం రా నీరు. చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే చచ్చిపోతావురా. నాకేం పర్లేదు, నువ్వు కొట్టినా కూడా ఏం కాదు, ఏం లేదు. బతికిపోయినావు, వెళ్ళిపో. ఫోన్ నేను ఫోన్. సరే ఓ పని చేద్దాము, నాకు మిడ్డీ నచ్చలే, మిడ్డీ చించేస్తాను, తర్వాత నీ ఇష్టం. మిడ్డీ చించేస్తాను, తర్వాత నీ ఇష్టం. మిడ్డీ కాదు, అసలు మా మర్యాద ఇస్తాను. మిడ్డీలు వేసుకుని మిద్ది పైకి వచ్చి జనాలంతా చూసేవాళ్ళు ఏమనుకోలేదు, జనాలంతా చూసేవాళ్ళు ఏమనుకోలేదు. ఏమైంది? ఇది గోవా కాదు, మాకి సమాజం చూస్తుంది, నలుగురిలో ఉమ్మేస్తారు. అర్థమైందా? ఆ మిడ్డీలు అవి ఏందమ్మా?
అసలు అవి వేసుకొని ఇటు తిరుగుతానవే మా చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు చూస్తారు జనాలంతా ఏమనుకుంటారు ఏమైతుంది అది జనాలంతా ఏమనుకుంటారు ఏమైతుంది అది వీనికంటే చూడండి అంటే ఏంది గోవా డాన్స్ చేస్తే మాత్రం ఓ పాప ఇష్టంతో డాన్స్ చేస్తే మాత్రం తప్పు ఇష్టంతో డాన్స్ చేస్తే మాత్రం తప్పు ఇది షార్ట్ ఇది షార్ట్ ఆకట్లే లేదు అది ఎట్లుంది ఎట్లుందో నాకు నచ్చలేగాడు దాన్ని తీసేసి బయట పడేస్తాను ఎందుకంటే మా సమాజంలో ఏమి లాభం ఏం లేదు అవన్నీ మాకు అవసరం లేదు సమాజంలో నాకు చెడ్డ పేరు రాకూడదు నువ్వు చేయొద్దు నువ్వు పొట్టోడికి దోలు తీరిపోయింది ఏదో అక్కడికి తీసి బయట పడేలా మాకు చెడ్డ పేరు రాకూడదు అర్థమైందా నువ్వు చెడ్డి తీకద్దు నువ్వు ఏది ఇది చెడ్డి సమాజంలో నాకు నచ్చలే చెడ్డ పేరు వస్తుంది నువ్వు అట్లాంటి వేసుకొని తిరుగుతా అంటే ఏం వదులు తీనా నువ్వు ఎందుకు దీనిలో తీసి పడేస్తా బయటికి వద్దు నేను పడేస్తారే నేను నువ్వేం పడేద్దు సమాజం చూడని చెడ్డ పేరు వస్తుంది ఓ సుబ్బయ్య నాకు తెలుసు సుబ్బయ్య లేరు ఎవడు లేడాడని అర్థమైందే ఇప్పుడు నువ్వు పోతాలు తినా నువ్వు చూడు ఆడ మల్లేశ్వరు చూస్తాను చూడు నీ అవతారం అంతా వచ్చి చినుగుతాందేడా వద్దు నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్ చిన్నగని సమాజం వద్దు చిన్న కొడతారే పోరా ఏదో అసలు ఏం పనికిరా నేను డాన్స్ చేసుకుంటారా కూడా పోను నేను కట్టి సరా అది తీసుకొని కొట్టమ్మా అంతే ఇసురు